మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు శుక్రకేతుల యొక్క కలయిక చతుర్థ స్థానంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ చతుర్థ స్థానంలో వీళ్ళ యొక్క కలయిక ఏదైతే ఉందో కొంత తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అంటే ఏమరపాటు అనేది మంచిది కాదు. ఎందుకంటే ఈ యొక్క కేతువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏవైతే అంటే తల్లి లేదా ఇంట్లో భార్య ఎవరైతే ఉన్నారో స్త్రీ మూలకంగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడు ఎంత ప్రయత్నించినా కూడా ఒక కంఫర్ట్ జోన్లోకో లేకపోతే ఒక ప్రణాళికాపరంగా ముందుకెళ్దాం అనుకున్నా కూడా ఇక్కడ కేతు యొక్క ప్రభావం వల్ల కొంత అవి డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయినా కూడా పనులు ఎక్కడ ఆపకపోవడం, తను చేయాలనుకున్న పనులు చేయడం, చేరాలనుకున్న గమ్యానికి చేరడం ఇలాంటివి మాత్రం చాలా పట్టుదలతో చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పట్టుదలతో ప్రతి పనిని చేస్తారో వృత్తిపరంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్ట్ ఈ సైడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వీళ్ళకు కూడా సమాజపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అయితే నువ్వు కొత్తగా వచ్చే ప్రాజెక్టులో ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు కొంత సంతోషకరమైన వాతావరణాన్ని పొందడం కూడా వీళ్ళకి ఇక్కడ మనకి కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే సమాజంలో పెద్దల యొక్క సావాసాలు, వాళ్ళ యొక్క పరిచయాలు అవన్నీ కూడా భవిష్యత్తులో మీ యొక్క ఏవైతే పనులు చేయాలనుకుంటున్నా లేకపోతే మీ భవిష్యత్తుకు కానీ మీ పిల్లల భవిష్యత్తుకు కానీ ఈ సమయంలో ఈ శుక్రకేతుల యొక్క కలయిక సమయంలో ఎవరైతే కొత్తగా పరిచయం అవుతారో వాళ్ళ వల్ల మీరు లాభం పొందడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ముఖ్యంగా స్త్రీల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే తులసి దగ్గర సంధ్యా సమయంలో దీపం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.